రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి హవా నడుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. చోటా నాయకుడిగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా కీలక బాధ్యతల్లోకి వెళ్ళిపోతారు. సీనియర్ నాయకులు సడన్ గా గడ్డుకాలం ఎదుర్కొంటారు. ప్రస్తుతం వైసీపీలో సీనియర్స్ కు కొదువలేదు. కాంగ్రెస్ నుంచి వైసీపీ తీర్థం తీసుకున్న సీనియర్ రాజకీయ నాయకుల్లో చాలా మంది ప్రస్తుతం ఫేడ్ అవుట్ అయ్యే స్థితిలో ఉన్నారు. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం తన రాజకీయ అనుభవాన్ని రంగరించి వైసీపీలో కీలకంగా కొనసాగుతూ పార్టీకే కాదు పార్టీ నాయకుడికి కూడా తనలో నాలుగులాగా వ్యవహరిస్తూ తన సీనియారిటీతో వైసీపీలో సమర్థంగా నెట్టుకొస్తున్నారు. వైసీపీలోని మిగిలిన సీనియర్ రాజకీయ నాయకుల తీరు ఎలా ఉన్నా తన వ్యవహార శైలితో అధికార కూటమిని టార్గెట్ చేస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీలో ఆయన నెంబర్ 2 అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా వైసీపీ పార్టీలో జగన్ అవకాశమిచ్చిన నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకొచ్చి వైసీపీ పార్టీలో జాయిన్ అయి కీలకమైన నాయకుడిగా మారిన వారిలో మాజీ మంత్రి, మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ముందు వరుసలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ బతికున్నప్పటి నుంచి కొనసాగిన సీనియర్ నాయకుల్లో పలువురు ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీ అధ్యక్షుడు జగన్ ను ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్లు వైసీపీలో ఎంతమంది ఉన్నా బొత్స సత్యనారాయణ మాత్రం వైసీపీలో కీలకమైన నాయకుడిగా మారిపోయారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వైఎస్ తదనంతరం ఒకానొక దశలో సీఎం క్యాండిడేట్ గా ఫోకస్ అయిన అప్పటి మంత్రి బొత్స రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల నాటికి అందరిలా వైసీపీలో చేరడానికి సంశయించారు. అయితే 2019 ఎన్నికల నాటికి జగన్ పక్షాన చేరిన ఆ సీనియర్ నాయకుడు జగన్ కేబినెట్ బర్త్ దక్కించుకుని 5 ఏళ్లు మంత్రి పదవిలో కొనసాగి తనదైన మార్క్ చూపించారు. ఇక గత ఎన్నికల్లో చీపురుపల్లిలో పరాజయం పాలైనప్పటికీ జగన్ ఆయనకు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించి మండలిలో ప్రతిపక్ష నేత హోదా కూడా కల్పించారు. అలా వైసీపీలో అనేక కీలక పదవులను నిర్వర్తిస్తూ జగన్ కి అత్యంత ముఖ్యమైన నాయకుడిగా మారిపోయారు. బొత్సకి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ఎలా విమర్శలు చేయాలో, ఆ విమర్శలకు ఎలా కౌంటర్ వేయాలో బాగా తెలుసు. అందుకే ప్రస్తుతం వైసీపీలో ఉన్న సీనియర్ నాయకుల అందరి తీరు వేరు, బొత్స తీరు వేరు అంటారు. బొత్స ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పనిచేశారు. దీనికి తోడు రాజకీయంగా విశేష అనుభవం కలిగిన నాయకుడిగా పేరుంది. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో బలమైన బీసీ నేతగా ఉన్న బొత్స ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం రేసులో ఉన్న నాయకుడిగా పేరు ప్రచారం జరిగిందంటేనే బొత్స సత్యనారాయణకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ అప్పట్లోనే తన సతీమణి బొత్స ఝాన్సీని ఎంపీగా గెలిపించుకున్నారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స ఫ్యామిలీ ఒక వెలుగు వెలిగింది. తరువాత ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీలో చేరినా రాజకీయాల్లో సర్దుబాట్లు అనేవి చాలా ముఖ్యం కావడంతో ఒకంత సర్దుకుపోతున్న బొత్స పార్టీలో మాత్రం తన పట్టు పెంచుకుంటూ వచ్చి జగన్ తరువాత కీలకమైన నాయకుడిగా మారారు. బొత్స సత్యనారాయణ వైసీపీలో జాయిన్ అయిన తర్వాత బొత్సకు ఇవ్వాల్సిన గౌరవం జగన్ ఇస్తూనే వస్తున్నారు. ఎక్కడ కూడా వైఎస్ జగన్ బొత్స సత్యనారాయణను చిన్నచూపు చూసినట్లు కనిపించలేదు. ముఖ్యంగా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బొత్సను 5 ఏళ్లు మంత్రిగా కొనసాగించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి చెందిన తర్వాత కూడా బొత్సకు ఇవ్వాల్సిన మర్యాదను జగన్ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. బొత్సను ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు. వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఆయన కూడా మెంబర్ గా నియమించారు. పార్టీకి సంబంధించిన పదవులతో పాటు విశాఖ నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపించి మండలికి పంపించి ప్రతిపక్ష నాయకుడిని చేయటంతో ఇప్పుడు బొత్స వైసీపీని తన భుజాలపై వేసుకుని నడిపించే పనిలో పడినట్లు కనిపిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా, నాయకుడైనా రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో బాధ్యతలు తీసుకుని జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తే ఆ రాజకీయ పార్టీ నిలబట్టంతో పాటు నాయకుడు కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వైసీపీలో బొత్స సత్యనారాయణ అలాంటి రోల్ పోషిస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. గత 6 నెలల కాలంలో
మొత్తం వైసీపీ తరపున బాధ్యతలు తీసుకున్నట్లు బొత్స మాట్లాడుతున్నారని, ఖచ్చితంగా వైసీపీ 2029లో అధికారంలోకి వస్తుందని కుండబద్దలు కొట్టినట్టు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గట్టిగానే విమర్శిస్తున్నారు. దీంతో పాటు వైసీపీలో కమిటీల నియామకానికి సంబంధించి జగన్ కు సీనియర్ నాయకుడిగా దిశానిర్దేశం కూడా చేస్తున్నారని వైసీపీ క్యాడర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ పీకల్లోతు కష్టాల్లో ఉందన్నది తెలిసిందే. వైసీపీ ఓటమి చెందిన వెంటనే పార్టీలో అనేక మంది కీలకమైన సీనియర్ నాయకులు రాజీనామా చేసి కూటమి పార్టీలో జాయిన్ అయిపోయారు. కీలకమైన నాయకులు పార్టీని విడిచి వెళ్లిపోతూ ఉంటే వైసీపీ పని అయిపోయిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు జగన్ వీర విధేయులు వరుసగా కేసుల్లో ఇరుక్కొని ఒకరి తర్వాత ఒకరు జైలు బాట పడుతుండటంతో క్యాడర్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. కొంతమంది నాయకులు తమ మీద కేసులు పెడతారేమో అన్న భయంతో సైలెంట్ గా ఉండిపోతున్నారు. వైసీపీలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారిపై కూడా కేసుల ఉచ్చు బియ్యడం, ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి, మరో జగన్ సన్నిహితుడు చెవిరెడ్డి వంటి వారు లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం కేసులను చూపించి వైసీపీ నాయకులను, పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న పట్టుదలతో ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు వైసీపీని పుట్టగతులు లేకుండా చేస్తామని అంటూనే ఉన్నారు. అలాంటి సమయంలో బొత్స సత్యనారాయణ వైసీపీలో పెద్దన్న పాత్ర పోషిస్తూ జగన్ కు అండగా నిలుస్తుండటంతో పార్టీ క్యాడర్లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోందంటున్నారు. ఒక్క కేసు కూడా లేని బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ కూటమి ప్రభుత్వం అనాలోచితంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను తప్పుపడుతున్నారు. 2024 ఎన్నికల ముందు వరకు వైసీపీలో కీలకమైన నాయకులుగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినా వైసీపీ తరపున పెద్ద గొంతుకగా కూటమి ప్రభుత్వాన్ని తన విమర్శలతో ఇరకాటంలో పెడుతున్న సీనియర్ నాయకుడిగా ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఒక్కరే కనిపిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖల మంత్రిగా ఫోకస్ అయిన అప్పటి జగన్ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు కూడా ప్రస్తుతం సౌండ్ చేయడానికి సంశయిస్తున్నట్టు కనిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీని ఇరకాటంలో పెట్టడానికి జగన్ ని సైతం జైలుకు పంపే అవకాశం ఉందంటున్నారు. జగన్ పై ఉన్న పాత కేసులతో పాటు ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉచ్చు కూడా బిగుస్తుందంటున్న వాదన వినిపిస్తోంది. వైసీపీలో అలాంటి సంక్షోభంలో ఉన్న తరుణంలో బొత్స సత్యనారాయణ పార్టీలో కీలకమైన వ్యక్తిగా మారి తనకున్న అనుభవంతో పార్టీ చెక్కు చెదరకుండా నాయకులను సమన్వయం చేయగలరని జగన్ నమ్మే స్థాయికి బొత్స చేరుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి బొత్స సత్యనారాయణ చేతే వెల్లడింపచేశారు. సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ ద్వారా అయితేనే ప్రజలకు విషయాన్ని చేరవేసే విషయంలో క్రెడిబిలిటీ ఉంటుందని భావిస్తారన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం ఆ క్రెడిబిలిటీని వాడుకుంటూ 2029 ఎన్నికల నాటికి బొత్సాని ఒక ఉత్తరాంధ్రకే పరిమితం చేయకుండా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయనకు మరిన్ని కీలకమైన బాధ్యతలు అప్పగించి బొత్స సీనియారిటీని ఉపయోగించుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా లాయల్టీగా వ్యవహరించే బొత్స సత్యనారాయణ ముందు వైసీపీలో ఎలాంటి కీలక పాత్ర వహిస్తారో చూడాలి.